ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక దందాకు ఒక వర్గం ఓకే అంటే మరో వర్గం నో చెప్పింది. తెలుగు తమ్ముళ్ల మధ్య ఇసుక తగాదాతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కేసులు బాధలు భరించలేక కాంట్రాక్టర్లు పరుగులు తీశారు. ఇదే అదునుగా భావించి ఇసుక రీచ్లలోకి అడుగుపెట్టారు జిల్లాకు చెందిన మంత్రి అనుచరులు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో 4 ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ర్యాంపులలో భారీ మెషిన్లతో టిప్పర్లకు ఇసుక లోడింగ్ జరుగుతోంది. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు దేనికి లోడింగ్ చేయాలన్నా భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఉచిత ఇసుక స్కీమ్లో సర్కారు నిబంధనలకు పాతరేస్తున్నారు అక్రమార్కులు, కాంట్రాక్టర్లు. ఇదేంటని ప్రశ్నిస్తే జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు చెబుతున్నారు కాంట్రాక్టర్లు. సర్కార్ శాండ్ పాలసీ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తరలించేందుకు అనుమతి ఉంది. ట్రాక్టర్లతో వస్తే ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై నిషేధం విధించింది. కానీ కమలాపురం ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. అయినా సరే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు మరింతగా పేట్రేగిపోతున్నారు. రాత్రిళ్లు సైతం టిప్పర్లు, లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని టీడీపీలో 2 వర్గాలు ఇసుక తరలింపుపై చెరోదారిని ఎంచుకున్నాయి. ఒక వర్గం ఇసుక అక్రమ తరలింపును అడ్డుకుంటూ ఉంటే మరో వర్గం తరలిస్తే తప్పేంటి అని వాదిస్తుండేసరికి ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోందట. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం టంగుటూరులో ఒక ర్యాంప్, ఒంటిమిట్ట మండలంలోని దర్జీపల్లిలో మరో ర్యాంపును కడపకు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ ర్యాంప్లను సుధాకర్ రెడ్డి నుంచి స్థానిక టీడీపీ నేతలు చేజిక్కించుకుని కొన్ని రోజులు ఇసుక తరలించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారని టీడీపీలోనే మరో వర్గం ఆరోపించడంతో టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేసి జరిమానా విధించారు అధికారులు. దీంతో భారీగా నష్టపోయిన టీడీపీ నేతలు వాటిని ఉమ్మడి కడప జిల్లాకు చెందిన మంత్రి అనుచరులకు అప్పగించారు. మందరంలో ఇసుక రీచ్ను వైసీపీ నేత దక్కించుకుంటే అందులో కూడా మంత్రి అనుచరులు ఎంట్రీ అయ్యేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోమటిరాజుపల్లె ర్యాంపును కూడా సొంతం చేసుకునేందుకు మంత్రి అనుచరులు దందా చేస్తున్నారని తెలుస్తోంది.